హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో మాయాసురుడు తక్షకుడి దగ్గరికి వచ్చి పాండవులు తమ ప్రజలతో ఇక్కడికి వచ్చారని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. అది విన్న తక్షకుడు, మనుష్యులు మన భూమి మీదకు వచ్చారా? అయినా మనమేమీ భయపడాల్సిన అవసరం లేదు మాయాసుర. మనకు ఆ మహేంద్రుడి ఆశీర్వాదం ఉంది. మన భూమి మీద ఏ మనుష్యుడైనా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోలేడు. అయినా ఇప్పుడు వారిని నాశనం చేసే సమయం ఆసన్నమైంది. జై నాగేశ్వర అని బయలుదేరుతారు. అదే సమయంలో పాండవులంతా ద్రౌపదితో కలిసి భూమిని చూస్తూ ఉంటారు. వెంటనే నకులుడు, మంచి ప్రవర్తనకు దక్కే పురస్కారం ఇదేనా? మనం కనుక రాజ్య విభజనను వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు హస్తినాపుర సింహాసనంపై పెద్దన్నయ్యకు రాజ్యాభిషేకం చేయక తప్పేది కాదు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అది యుద్ధ ప్రస్తావన నకుల, యుద్ధం విభజన కన్నా ఉత్తమమైనదేమీ కాదు కదా అని అంటాడు. వెంటనే నకులుడు సరదాగా, యుద్ధం అంటే నీకు అంత భయమేస్తుందా అర్జున అని అంటాడు. అప్పుడు ద్రౌపది వచ్చి, ఉత్తమ యోధుడు ఎవరైనా సరే యుద్ధమంటే భయపడాలి నాదా, మన ప్రాణాల గురించి కాదు ఇతరుల ప్రాణాల గురించి భయపడాలి అని అంటుంది. వెంటనే భీముడు అర్జునుడి దగ్గరకు వెళ్ళి, ఇతరుల ప్రాణాల గురించి అంత భయం ఉంటే ముందు నాకు భోజనం ఏర్పాటు చేయించు, భోజనం లేకుండా ఉంటే నా ప్రాణాలు పోయేటట్లుగా ఉన్నాయి అని అంటాడు. అందరూ నవ్వుకుంటారు. వెంటనే ద్రౌపది, ముందు నన్ను భూమి పూజ చేయనివ్వండి నాదా, ఆ తర్వాత నేనే మీకు భోజనం ఏర్పాటు చేస్తాను అని అంటుంది. ద్రౌపది తన చేతితో ఒక నీటి కుండను పట్టుకొని ముందుగా విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేసి, ఆ తర్వాత అమ్మ భూదేవి, నీ శరణు కోరి నీ ఆశ్రయం కోసం వచ్చాము, మమ్మల్ని ఆదరించమ్మా, అంతేకాకుండా మేము అవసరానికి మించి ఏదీ కోరుకోము, నీ ఆశ్రయంలో ఉన్న ఇతర జీవులను కూడా ఎల్లప్పుడూ మేము దయతో చూస్తాము, మా ప్రజలకు సుఖాన్ని సంపదను ఇవ్వమ్మా అని చెప్పి తన చేతిలో ఉన్న నీటిని భూమి మీద పోసిన వెంటనే పెద్ద గాలులు, మెరుపులు, తుఫాన్లాగా వస్తుంది. వాటిని చూసిన ప్రజలంతా భయభ్రాంతులకు గురై మేమిక్కడికి ఎందుకు వచ్చాంరా అని అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడు అర్జునుడికి అర్థమై, తక్షకుడు అతని సైన్యం, పెద్దన్నయ్య మనం వెంటనే ఆయుధాలను చేపట్టాలి, ప్రజలను తక్షకుడి నుంచి రక్షించాలి అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, పాంచాలి నీవు వెళ్ళి ప్రజలకు అండగా ఉండు, భీమా నువ్వు నేను ఈ ప్రజలను రక్షిద్దాము, నకుల సహదేవ మీ ఇద్దరు అర్జునుడి వెంటే ఉండండి, వెళ్ళి వారితో యుద్ధం చేయండి అని చెప్తాడు. తక్షకుడు సైన్యంకు పాండవులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ప్రజలందరూ పరిగెత్తుతూ ఉంటారు. వెంటనే ధర్మరాజు, ఆగు తక్షక, నీవు దాడికి రావాల్సిన అవసరం లేదు, నీతో యుద్ధం చేయడానికి మేము రాలేదు, మనమంతా భూమాత బిడ్డలం, మనమంతా కలిసి నివసిద్దామని అంటాడు. అయినా సరే తక్షకుడు తన సైన్యంతో యుద్ధాన్ని ఆపవద్దని చెప్తాడు. అదే సమయంలో వృషాలి నాన్నగారికి ఒక పాము కాటు వేస్తుంది. వృషాలి భయపడి పరిగెత్తుతూ ఉండగా అక్కడ ఒక బావి కనిపిస్తుంది. ముందు బావి ఉంటుంది, వెనుక ఒక పాము వస్తుంది. పాముకు భయపడి వృషాలి ఆ బావిలోకి దూకేస్తుంది. ఆ తర్వాత అర్జునుడు తన శక్తిని ఉపయోగించి ఒక బాణాన్ని వేయగా తక్షకుడు శక్తులన్నీ నశించిపోయి యుద్ధం ఆగిపోతుంది. అప్పటికే ప్రజలందరూ ప్రాణాలు కోల్పోయి ఉంటారు. వారందరినీ చూసిన ద్రౌపది బాధతో ఏడుస్తూ, ఏమిటిది, ఇంతటి ఘోరమా, ఇంతమంది అమాయకుల దుర్మరణం చెందడమా, ధర్మ మార్గాన్ని అనుసరించడమే మనం చేసిన తప్ప, మీ శక్తి సామర్థ్యాలను నమ్ముకొని వచ్చిన వీరందరికీ ఎందుకు నాదా ఇంతటి శిక్ష, అయినా ఆ తక్షకుడికి మన మీద ఎందుకు ఇంత శత్రుత్వం అని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన భీముడు, నీవు ఇంత బాధపడకు పాంచాలి అని అంటాడు. అప్పుడు ద్రౌపది, బాధపడకుండా ఏం చేయాలి నాథ, అప్పటికీ వృషాలి అంటూనే ఉంది, ఎల్లప్పుడూ రాజుల కోసం తమ ప్రజలు బలిదానాలు ఇవ్వవలసిందే అని, కానీ నేను చెప్పాను తనకి,
ఇప్పటి నుండి అలా జరగదు అని. కానీ ఏం జరిగింది? వృషాలి మాటే నిజమైంది కదా. ఇంతవంటి ప్రజల దుర్మరణం వల్ల లభించిన రాజ్యాన్ని మనం ఎలా సుఖంగా అనుభవించగలము అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే యుధిష్ఠిరుడు, నీవంతలా బాధపడకు ద్రౌపది, వీరంతా ఇంకా చనిపోలేదు. ఇది పాము విషం కదా, సరైన సమయంలో తీసివేయగలిగితే వీరంతా తప్పకుండా బ్రతుకుతారు అని చెప్తాడు. అప్పుడు ద్రౌపది, అయితే వీరిలోని విషయాన్ని తీసివేయచ్చు కదా నాథ, మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు అని అడుగుతుంది. వెంటనే యుధిష్ఠిరుడు, అవి మాయా సర్పాలు ద్రౌపది, వారిలోని విషయాన్ని తీసివేయాలంటే వారిని కాటువేసిన పాములే రావాలి. వీరు మరణించే లోపే మనము ఆ కాటువేసిన పాములన్నిటినీ వెతకాలి అని చెప్తాడు. అప్పుడు భీముడు, ఆ పాములన్నీ మనం ఎక్కడ వెతుకుతామన్నయ్యా? ఆ దుష్ట తక్షకుడు తన సహచరులను తీసుకొని మాయమైపోయాడు. మనం ఇప్పుడు ఒక్కొక్క పాముని వెతికి తీసుకురావాలి. మనకంత సమయం లేదు కదా అన్నయ్య అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, తక్షకుణ్ణి దుష్టుడని నిందించకు భీమా, ఈ భూమి తక్షకుడిదే. ఇక్కడున్న నాగులు మనుషులతో నివసించే ప్రయత్నం చేశారు, కానీ వారికి ఏమీ లభించలేదు. వారు తమ భూమిని త్యాగం చేసి జలాశయాల్లో, అడవుల్లో నివసించవలసి వచ్చింది. ఈ కారణంగానే తక్షకుడికి మనుషుల పట్ల శత్రుత్వం పెరిగింది. ఎవరైనా జన్మభూమిని వదులుకోవాల్సి వస్తే తక్షకుడు లాంటి విద్రోహులే జన్మిస్తారు అని అంటాడు. వెంటనే నకులుడు, ఇంతమంది ప్రాణాలను తీసుకున్న తక్షకుడు అపరాధి కాదంటారా అన్నయ్య అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, కాదు, తక్షకుడు అపరాధి కాదు. అజ్ఞానంతోనే పాములకు మనుష్యులకు మధ్య వైరాన్ని పెంచుతున్నాడు. అలా చేయడం ఎవరికీ క్షేమం కాదు. తక్షకుడిని అనుసరిస్తున్న సమస్త నాగ సమాజం అపరాధులు కాదు, బాధితులు మాత్రమే. మనము ఇక్కడ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని వచ్చాము కనుక మనం మనుషులతో పాటు నాగులను ఆదరించడం కూడా మన కర్తవ్యం. మనము అది సాధించినట్లయితే ఇక్కడున్న నాగులకు మన పట్ల ప్రేమ ఆదరణ లభిస్తాయి అని చెప్తాడు. అప్పుడు సహదేవుడు, ఆ నాగులన్నీ ఆ పక్కనున్న వనంలోనే తలదాల్చుకున్నాయి. నిజానికి ఆ వనం మాయావనం కదన్నయ్య అని అంటాడు. వెంటనే ధర్మరాజు, నీవు చెప్పింది నిజమే సహదేవా. ఆ వనంలో మాయ అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు తక్షకుడితో స్నేహం చేశాడు. అతనే ఆ వనాన్ని మాయావనంగా మార్చేశాడు అని చెప్తాడు. వెంటనే నకులుడు, మన అర్జునన్నయ్య అస్త్రాల ముందు ఏ రాక్షసుడు మాయా నిలవలేదు కదా అన్నయ్య అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, అందుకోసం మనం యుద్ధం చేయవలసి ఉంటుంది నకుల. ఆ మహేంద్రుడితోనే మనం యుద్ధం చేయాలి అని అంటాడు. ఆ తరువాత గాయపడిన తక్షకుడు అడవిలోకి వెళ్ళి, మహేంద్ర ఎక్కడున్నావు? నీ వాగ్దానాన్ని పూర్తి చేసుకోవడానికి రా. నీవు నాకు వాగ్దానం చేశావు కదా, ఈ భూమి మీద నాగులు తప్ప ఇంకెవరూ నివసించరని. కానీ నాగులకు చెందిన ఈ భూమిపై ఈరోజు మనుష్యులు సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వచ్చారు కనుక నీ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి రా. ఎక్కడున్నావు? ప్రత్యక్షం ఎందుకు అవ్వడం లేదు అని పెద్దగా అరుస్తాడు. అప్పుడే ఆ అడవిలో మహేంద్రుడు ప్రత్యక్షమవుతాడు. వెంటనే తక్షకుడు, నీవు చేసిన వాగ్దానాన్ని మరిచిపోయావా మహేంద్ర అని అడుగుతాడు. అప్పుడు మహేంద్రుడు, నేను మరిచిపోలేదు తక్షక, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారు దైవాంశ సంభూతులు. వారిలో నీ పైన బాణాలు కురిపించిన వ్యక్తి నా వరప్రసాదంతో జన్మించారు. వాడిని నేను నా కొడుకుగా భావిస్తున్నాను. ఆ పంచపాండవులు పంచదేవతల అంశతో జన్మించారు. గుర్తుంచుకో, నీవు వారిని ఏమీ చేయలేవు తక్షక అని అంటాడు. అప్పుడు తక్షకుడు, ఆ పని నీవు చేయగలవు కదా మహేంద్ర, లేకపోతే నీ వరప్రసాదాన్ని చూసి నీకు వాత్సల్యం కలిగిందా ఏమిటి అని అంటాడు. వెంటనే మహేంద్రుడు, మూర్ఖంగా మాట్లాడకు తక్షక, నిజాన్ని గుర్తించు. జలం కురిసిన చోట భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. అదేవిధంగా సామర్థ్యం ఉన్నవాడు తన అధికారాన్ని చేజక్కించుకుంటాడు అని అంటాడు. అప్పుడు తక్షకుడు, నీవు ఇప్పుడే నీ మాటకు బద్ధుడవై ఉండాలి మహేంద్ర. ఒకవేళ నీ చేతిలో నీ కొడుకు చనిపోయినా సరే నీవు నీ వాగ్దానాన్ని మరవకూడదు. వాడిని ఖచ్చితంగా నీవు నిరోధించి తీరాలి మహేంద్ర అని అంటాడు. వెంటనే మహేంద్రుడు, అలాగే తక్షక, నేను నా వాగ్దానాన్ని మీరను. కానీ గుర్తుంచుకో, ఈ విశ్వంలో నన్ను ఓడించగల శక్తి కూడా ఉంది. నన్ను ఎన్నోసార్లు చాలామంది ఓడించారు, మనుష్యులు కూడా ఓడించారు. ఒకవేళ పాండవుల చేతిలో నేను ఓడిపోతే నీ పరిస్థితి ఇంకా కఠినంగా మారుతుంది, గుర్తుంచుకో అని అంటాడు. అప్పుడు తక్షకుడు, నీవు వారి చేతిలో ఓడిపోవు మహేంద్ర. మేము మాయాసర్పాలం. ఈ మాయాసురుడు ఈ వనాన్ని మాయావనంగా మార్చేశాడు. నీవు మాకు సహాయం చేయి. గుప్త రూపంలో ఉండి వారితో యుద్ధం చేసి వారి కలలన్నిటినీ చెడిపేస్తాను అని అంటాడు.
ఆ తర్వాత యుధిష్ఠిరుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, అర్జున, మహేంద్రుడు ఆ నాగులకు అభయాన్నిచ్చాడు. నీవు ఆ మహేంద్రుడు వరప్రసాదానివి, వారి అంశతో జన్మించావు, వారి మానసపుత్రుడివి. తండ్రితో సమానమైన ఆ మహేంద్రుడితో నీవు యుద్ధం చేయగలవా అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.